అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రాచీన కథను విశ్లేషించబోతున్నాం. ఇది వినడానికి ఏదో చిన్నపిల్లల నీతి కథలా అనిపించినా అస్సలు కాదు సుమా. ఆధునిక జీవితంలో మనం వేసే వ్యూహాలకు, తీసుకునే నిర్ణయాలకు, ముఖ్యంగా మన కంటికి కనిపించని పరిణామాలను ఎలా అంచనా వేయాలి అనే దానికి ఇదొక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. ఒక చిన్న పొరపాటు ఎంతటి భయంకరమైన వినాశనానికి దారితీస్తుందో ఈ కథ మనకు కళ్లక్కట్టినట్లు చూపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోని ప్రతి దశను, అందులో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలను మనం కలిసి విశ్లేషిద్దాం. ఓకే, ముందుగా అసలీ టాపిక్లోకి డైవ్ చేద్దాం. మనకొక పెద్ద సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం దొరికిందని ఎంతో సంతోషిస్తాం కదా. కానీ జస్ట్ ఇమాజిన్, ఆ పరిష్కారమే మనకు మరొక పెద్ద శాపంగా, ప్రాణాంతకమైన ముప్పుగా మారితే పరిస్థితేంటి? మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కంటికి కనిపించని ఒక పెద్ద ప్రభావం దాగి ఉంటుంది. ఈరోజు మనం చూడబోయే కథ ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ని టచ్ చేస్తుంది. తాత్కాలిక ఉపశమనం కోసం మనం తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్లో ఎలాంటి పెనుతుఫాన్లు సృష్టిస్తాయో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 1. పాము తెచ్చిన పెను విషాదం. ఒకసారి ఈ సీన్ని ఊహించుకోండి. ఒక దట్టమైన అడవి, అందులో ఒక పెద్ద మర్రి చెట్టు. ఆ చెట్టుమీద వందలాది కొంగలు చాలా ప్రశాంతంగా గూళ్లు కట్టుకుని తమ పిల్లలతో హ్యాపీగా జీవిస్తున్నాయి. అంతా బాగుంది కదా అనుకునేలోపే అదే చెట్టుతొర్రలో ఒక క్రూరమైన నల్లపాము ఎంట్రేస్తుంది. ఆ పాము ఎంత క్రూరమైనదంటే ఆ కొంగపిల్లలకు కనీసం ఎగరడానికి రెక్కలు కూడా రాకముందే అవి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే వాటిని దారుణంగా తినేసేది. ఆ కొంగల పాలిట ఇది నిజంగా ఒక భయంకరమైన పీడకలగా మారిపోయింది. వాటి ప్రశాంత జీవితం పూర్తిగా నాశనమైపోయింది. ఆ పాము పెట్టే బాధను భరించలేక తమ కళ్ల ముందే పిల్లలను కోల్పోయిన ఒక కొంగ కన్నీళ్లి పెట్టుకుంటూ సరస్వతి నది ఒడ్డుకు వెళ్ళింది. అక్కడ దానికొక పీత కనిపించింది. అప్పుడా కొంగ, నేను చాలా దురదృష్టవంతుడిని. ఆ పాము నా పిల్లలన్నింటినీ తినేసింది. నా గుండె పగిలితోయింది. ఆ పామును ఎలాగైనా చంపాలో చెప్పు అని తన ఆవేదనను వెళ్లగక్కింది. ఈ మాటల్లో ఆ కొంగ పడుతున్న గుండెకోత, నిస్సహాయత మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఆ క్షణంలో ఆ కొంగకు కావలసిందల్లా ఒక్కటే, ఆ నల్లపాము చావు. కాని అంతటి తీవ్రమైన దుఃఖంలో, కోపంలో తను ఎవరిని సలహా అడుగుతోంది అనేది ఆ కొంగ అస్సలు గమనించలేకపోయింది. సెక్షన్ 2. పీత చెప్పిన కుటిల సలఫా. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పీత యొక్క 2 నాల్కాల ధోరణి. బయటకేమో కొంగమీద చాలా సానుభూతి చూపిస్తూ వెన్నలా మృదుగా మాట్లాడింది. కాని లోపల దాని ప్లాన్ వేరు. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా కొంగలు పీతలకు బద్ధ శత్రువులు కదా. ఇదే కరెక్టు ఛాన్స్ అని ఫీలైన పీత తన శత్రువైన ఆ కొంగల వంశాన్నే పూర్తిగా భూమిమీద లేకుండా చేయాలని డిసైడైపోయింది. శత్రువుకిచ్చే సలహా ఎలా ఉండాలంటే ఆ సలహాయే వాడి వంశాన్ని నాశనం చేయాలి. మనస్సును రాయిలా కఠినంగా మార్చుకున్న ఆ పీత కుటిలత్వం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. పీత పన్నిన ఉచ్చు ఎంత పకడ్బందీగా ఉందో ఈ వ్యూహం అద్భుతంగా వివరిస్తుంది. గమనించండి. పీత కొంగకు ఒక 3 అంచెల మాస్టర్ ప్లాన్ చెప్పింది. స్టెప్ 1, ముంగీసకు అత్యంత ఇష్టమైన మాంసాన్ని దాని బిలం దగ్గర వెయ్యాలి. స్టెప్ 2, అక్కడి నుండి పాము ఉండే తొర్ర వరకు ఆ మాంసంతోనే ఒక దారి ఏర్పాటు చెయ్యాలి. ఇక ఫైనల్ స్టెప్, ఆ మాంసం వాసన పసిగట్టి దాన్ని తింటూ వచ్చే ముంగీస చివరకు పామును చూసి సహజ శత్రువు కాబట్టి దాన్ని చంపేస్తుంది. వినడానికిది చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీలా అనిపిస్తుంది కదూ. పాపం ఆ మూర్ఖపు కొంగ కూడా అలాగే నమ్మింది. సెక్షన్ 3. ముంగీస దాడి. ఆవేశంలో ఉన్న ఆ కొంగ ఏమాత్రం ఆలోచించకుండా పీత మాటలను గుడ్డిగా ఫాలో అయిపోయింది. ఎక్కడా చిన్న అనుమానం కూడా రాలేదు. పీత చెప్పినట్లుగానే మాంసముక్కలను పరిచింది. కట్ చేస్తే ఆ వాసన పసిగట్టిన ముంగీస మెల్లగా ఆ దారిగుండా వెతుక్కుంటూ చెట్టు తొర్ర వరకు చేరుకుంది. అక్కడ తన బద్ధశత్రువైన ఆ నల్లపామును చూసి దానిపై అటాక్ చేసి ఫినిష్ చేసింది. వావ్! కొంగ అనుకున్నది జరిగిపోయింది. పాము పీడ విరగడైంది. మన ప్లాన్ 100% సక్సెస్ అయిందని ఆ కొంగ ఎంతో సంబరపడిపోయి ఉంటుంది. కాని ఒక్క నిమిషం, పాము చనిపోయింది. కొంగలకు శత్రువు పోయాడు. సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోయినట్లేనా? ఇక్కడతో ఈ కథకు హ్యాపీ ఎండింగ్ పడిపోయిందా? ఒక్కసారి ఆలోచించండి. పైకి ప్రశాంతంగా కనిపించే నీటి అడుగువ ఒక భయంకరమైన సుడిగుండమున్నట్లు. ఈ సక్సెస్ వెనుక ఏదైనా పెద్ద ప్రమాదం పొంచి ఉందా? సెక్షన్ 4.
ఊహించని ఘోర పరిణామం. ఇక్కడే అసలైన ట్విస్టుంది. పామును చంపడానికి ఏ ముంగీసనైతే ఆయుధంగా వాడుకున్నారో అదే ముంగీస ఇప్పుడు కొంగల పాలిట యమకింకరుడిగా మారింది. ఎలాగో తెలుసా? ముంగీసకు మాంసం ఎరవేయడం ద్వారా కొంగలు తమ అడ్రస్ను, ఆ చెట్టుపైకి వచ్చే దారిని తామే స్వయంగా ఆ ముంగీసకు చూపించాయి. ఇప్పుడా చెట్టుమీద పాము లేదు కాబట్టి ముంగీసకు అసలు ఎదురే లేకుండా పోయింది. కొంతకాలం తర్వాత ఆ ముంగీస నేరుగా చెట్టుపైకెక్కి ఏ పిల్లలనైతే కాపాడుకోవాలని కొంగ తాపత్రయపడిందో ఆ పిల్లలతో సహా మొత్తం కొంగల వంశాన్నే కనికరం లేకుండా తినేసింది. రక్షకుడే భక్షకుడిగా మారాడు. సెక్షన్ 5 కథలోని అసలైన నీతి. అసలీ కథ మనకు చెప్పే ముఖ్యమైన పాయింటేంటంటే, ఇక్కడ తక్షణ పరిష్కారాన్ని, దీర్ఘకాలిక పరిణామాన్ని బేరుజు వేసి చూద్దాం. మొదటి కాలంలో చూడండి, పాము చనిపోవడం అనేది మనకి వెంటనే దొరికిన సొల్యూషన్. అది అద్భుతమైన విజయంగా అనిపిస్తుంది. కాని రెండో కాలంలో ఉన్నది చూడండి, ఊహించని ఘోర పరిణామం, ముంగీస దాడిలో మొత్తం కొంగల దాతి తుడిచిపెట్టుకుపోవడం. కొంగ కేవలం తన ముందున్న టెన్షన్ని ఎలా వదిలించుకోవాలో ఆలోచించింది కానీ, ఆ పరిష్కారం వల్ల ఫ్యూచర్లో రాబోయే అంతకంటే పెద్ద ప్రాబ్లంని అసలు ఊహించలేకపోయింది. ఈ కాన్సెప్ట్నే ఆధునిక మేనేజ్మెంట్ పరిభాషలో సెకండ్ ఆర్డర్ థింకింగ్ లేదా ద్వితీయ స్థాయి ఆలోచన అంటారు. అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు వచ్చే తక్షణ రిజల్ట్నే కాకుండా దానివల్ల భవిష్యత్తులో వచ్చే దీర్ఘకాలిక ఎఫెక్ట్స్ని, సైడ్ ఎఫెక్ట్స్ని కూడా ముందుగానే ఊహించడం. ఆ కుటిలపీతకు ఈ సెకండ్ ఆర్డర్ థింకింగ్ ఉంది. పాము చావడం మాత్రమే కాదు, ఆ తర్వాత ఆ ముంగీస మిగిలిన కొంగలను కూడా తింటుంది అని దానికి ముందే తెలుసు. కాని ఆ మూర్ఖపు కొంగకు ఆ విజన్ లేదు. మన నిజ జీవితంలో, బిజినెస్ డెసిషన్స్లో అయినా, కెరీర్లో అయినా ఈ సెకండ్ ఆర్డర్ థింకింగ్ మిస్ అయితే ఆ కొంగకు పట్టిన గతే మనకు పడుతుంది సుమా. చివరగా ఒక అద్భుతమైన కోట్తో ఈ విశ్లేషణలు ముగిద్దాం. తెలివైన మనిషి సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు, ఆ పరిష్కారం వల్ల వచ్చే పరిణామాలను కూడా ఆలోచిస్తాడు. సో, నెక్స్ట్ టైం మనం మన లైఫ్లో ఏదైనా పెద్ద డిసిషన్ తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆ నిర్ణయం వల్ల వచ్చే ఇన్స్టంట్ రిజల్ట్ భలే అట్రాక్టివ్గా ఉండొచ్చు, కానీ దాని వెనకదాగిన పరిణామాలేంటి, ఆ ముంగీస ఏ రూపంలో మనకోసం ఎదురుచూస్తోందో మనం ముందే గెస్ చేయగలగాలి. మూర్ఖపు కొంగలా కాకుండా ప్రతి స్టెప్ని ముందుచూపుతో అనలైజ్ చేసే తెలివైన వ్యక్తుల్లా మనం ఆలోచిద్దాం. అన్నట్లు మీరు తీసుకునే ఏదైనా నిర్ణయం ఇలాగే రివర్స్ కొట్టిన సందర్భాలు మీకు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మరొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.